ఇటీవల కురిసిన అకాల వర్షాలకు భారీ వడగండ్ల వానలకు రైతులు పెద్ద ఎత్తున పంట నష్టపోయారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం అన్నదాతలను రోదనకు మిగిల్చింది. కరీంనగర్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో రైతులు భారీగా పంట నష్టపోయారు. గ్రామాల్లో పంట నష్టంపై మా కరీంనగర్ జిల్లా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. నిన్న కురిసిన అకాల వర్షాలకు వడగళ్ల వానలకు కరీంనగర్ రూరల్ మండలంలోని కొండపూర్ గ్రామంలో తీవ్రంగా పంట నష్టపోయారు రైతులు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేశారు? మీకు ఎంత పంట నష్టం అయ్యింది? ఎకరానా ఎంత పెట్టుబడి పెట్టారు? ఎకరానా 50,000 వచ్చి మాకు 50,000 వచ్చేది. ఇప్పుడు 12,000 పెట్టుబడి పెట్టినా ఎకరానా 10,000 పెట్టుబడి పెట్టినా అట్టుగా ఏం లేకుండా పోయింది. కౌలు పట్టినా ఇద్దరు మాలని బతాను అనుకున్నా. అది ఆయన సత్తా అనుకున్నా. ఇంటిని పోతే సత్తా మా మానం ఎట్లా బతకాలని, మన కౌలు రైతులు అనేవి ఊకుంటారని ఇట్లా బతికినా లేవు. 5 ఎకరాలు నా సొంతం, 20 ఎకరాలు కౌలు పట్టినా. పంట ఎకరానా 60,000 వచ్చు మాకు. పంట గుంటకు కింటకు ఎక్కువ బత్త గుంటకు బత్తకు ఎక్కువ అంటే నాకు అయిపోయింది. తిరిగి కూడా అయిపోయింది. ఇంకో పోసకోలే మళ్ళీ ఇట్లా చేసిన మాకు అప్పులు ఇవి ఇచ్చేది కాదు. కానీ లోన్లలో మామూలు చేయాలి. లోన్లు మామూలు చెప్తే మా మునిపిన కావచ్చు వచ్చి 40-50 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మాకు ఇక్కడికి వచ్చిందని ఇంతవరకు మారణ ముచ్చలేదు. డ్యామ్ పైసలు 70 కోట్లు అయితే 70 కోట్లు రాలేదు. సర్రవారు 2 సార్లు కేసు అయింది, అది అయిపోయింది. అయిపోయినాక ఇంతవరకు మాకు ఏది మాలే. ఇప్పుడు నాశనం అయిపోతాడే వచ్చినాం. మా పరిస్థితికి ఇది తినవాడిని తినలేదు. ఇప్పుడు రేపు పెట్టుబడి పెడతామని లేదు, బతుకలేదు. ఇక సచ్చులేక మేము మాళ్ళు మారలో అందరం ఆ ఊరు మొత్తం ఏం లేకుండా పోయింది. మనతో పాటు మరో రైతు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంటే మీరు ఎంత పంట వేశారు? మీరు ఎకరాన పెట్టుబడి ఎంత అయ్యింది? మీకు ప్రభుత్వ అధికారులు ఎవరైనా మీ పంట సందర్శనకు వచ్చారా? ఏమైనా భరోసా ఏమైనా కల్పించారా? అకాల వర్షాల మూలంగా ఈ పంటలు దెబ్బతినడం అనేది గత 40 ఏళ్ళ నేను చూడబట్టి ఇంతవరకు ఇటువంటి మాకు తెలియదు. ఒక ఎకరానికి మినిమము ట్రాక్టరు ప్లస్ మందు బస్తాలు మందులు కొట్టడం అని ఇవన్నీ లెక్కేస్తే 30,000 పైచులకు వస్తుంది. ఇప్పుడు మేము కౌలుదారులకు ఏమి ఇవ్వడం, కౌలుదారులకు వాళ్ళు ఊకోరు సార్. మందులు 10 మందులు ఇద్దరు తీసుకొచ్చినాము, వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మేము ఏం చెల్లించో మాకు రైతు అనేది రైతు భరోసా అనేది లేదు. క్రాప్ లోను మాఫీ అన్నారు, అవి లేవు. ఇప్పుడు మా బతుకులన్నీ చిందరవందరం అయిపోయింది సార్. ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు మాకు మళ్ళీ చేసుకుందామంటే చేతుల చిల్లి కావలేకుండా. ఇటీవల గత 40 ఏళ్లలో ఎన్నడూ కూడా ఇలాంటి అకాల వర్షాలకు పంట నష్టం జరగలేదని చెప్పేసి రైతులు వాపోతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కొండాపూర్ గ్రామం నుంచి.